సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మెయిన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వచ్చినాయి, దాదాపు మోర్ దాన్ 10 క్వశ్చన్స్ మనం లాస్ట్ 4-5 ఇయర్స్ వస్తే. సో ఇలాంటి క్వశ్చన్స్ మోర్ దాన్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి క్వశ్చన్ వాడికి ఇష్టము, ఎందుకంటే ఇది డిఫికల్ట్గా చాలామంది పిల్లలు ఫీల్ అవుతారు. సో ఇది నిజంగానే డిఫికల్ట్, కానీ ఒక టెక్నిక్తో చేస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీ. వాడు డిఫికల్ట్ అనుకుంటాడు కానీ క్వశ్చన్ చాలా చాలా ఈజీ. ఒక టెక్నిక్ ఉంది, సో ఆ టెక్నిక్ ఫాలో అవుతే చాలా సింపుల్గా చేసేయచ్చు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్ అయితే ఎస్ఎన్ అంటే ఏమన్నాడు, ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ అయితే ఇందులో ఆప్షన్స్ లేదు రైట్ అన్నాడు. అంటే ఇప్పుడు ఇవి కనుక్కోవాలి, S6 S5 కనుక్కొని S4 కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎస్ఎన్ తెలుసు, S6 అంటే n+6 అంటే ఆల్ఫా పవర్ 6 ప్లస్ బీటా పవర్ 6. ఆల్ఫా బీటా తెలిస్తే ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చేస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా అంటే S2 కావాలనుకోండి, పెద్ద కష్టమేం కాదు, కనుక్కోవచ్చు. S2 అంటే ఏంటి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. S1 అంటే ఏంటి, n+1 రాయడం అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్సే కదా. సో మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్. సో అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే కనుక్కోవడం ఏంటి, ఏం చేస్తాం, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా రాసి, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా రెండు తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే S2 వస్తుంది. సో అలాగే S3 ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, ఇంతవరకు పెద్ద కష్టమేం కాదు. ఇంకా ఆ తర్వాత నుంచి S4 S5 S6 ఇలా కనుక్కోవాలంటే సో చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. సో ఇక్కడ S6 కనుక్కోవాలి, S5 కనుక్కోవాలి అంటే ఆల్ఫా పవర్ ప్లస్ బీటా పవర్ 5 కనుక్కోవాలి. సో ఇలా చేస్తే చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. చిన్న టెక్నిక్ ఒకటి ఫాలో అయితే చాలా చాలా ఈజీ చేసేయచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్స్లో ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మ్యాక్సిమం 100% మీరు స్కోర్ చేయొచ్చు ఆ టెక్నిక్ కరెక్ట్గా ఫాలో అయితే. ఇక్కడ ఆల్ఫా బీటా దాని రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా బీటాలు ఏమవ్వాలి, దాన్ని సాటిస్ఫై అవ్వాలి. అంటే x ప్లస్లో ఆల్ఫా పెట్టేస్తే 5 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 6 ఆల్ఫా -2 = 0. సో ఇక్కడ ఆల్ఫా పవర్ n అని ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఆల్ఫా పవర్ n కావాలంటే ఇంకా పవర్ ఎంత రావాలి, n-2 కావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఆల్ఫా పవర్ n-2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఆల్ఫా పవర్ n-2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు 5 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా పవర్ n-2 అంటే ఆల్ఫా పవర్ n ప్లస్ 6 ఇంటూ ఆల్ఫా పవర్ n-2 అంటే ఆల్ఫా పవర్ n-1, నెక్స్ట్ -2 ఇంటూ ఆల్ఫా పవర్ n-2, నెక్స్ట్ 0 ఇంటూ దట్ వన్ 0. సో ఇలా వస్తుంది. అలాగే బీటా కూడా రూట్ కాబట్టి సేమ్ ఇప్పుడు ఆల్ఫా మనం ఎక్స్ప్రెస్లో ఆల్ఫా ఎలా రాసామో బీటా కూడా అలాగే రాస్తాం. అప్పుడు ఏమొస్తుంది, 5 బీటా స్క్వేర్ ప్లస్ 6 బీటా -2 వస్తుంది. సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ఫా పవర్ n-2 పెట్టి మల్టిప్లికేషన్ ఎలా చేసామో సేమ్ బీటా పవర్ n-2 పెట్టి కూడా మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే సేమ్ ఇదే ఈక్వేషన్, సిమిలర్లీ సేమ్ ఇదే ఈక్వేషను ఆల్ఫా ప్లేస్లో బీటా వస్తుంది అంతే. సో 2 బీటా పవర్ n-2 = 0. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాం. సో ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఇక్కడ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే సో 5 ఇంటూ ఆల్ఫా 5 కాంబిస్తే ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ప్లస్ సో ఈ రెండింటిలో 6 కాంబిస్తే ఆల్ఫా పవర్ n-1 ప్లస్ బీటా పవర్ n-1, సో -2 ఇంటూ ఆల్ఫా పవర్ n-2 ప్లస్ బీటా పవర్ n-2. సో ఇక్కడ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేసాం. ఒక్కొక్కసారి Sn = ఇలా ఇస్తాడు, అప్పుడు ఆల్ఫా పవర్ n మైనస్ బీటా పవర్ n మైనస్ రావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. ఒకవేళ అక్కడ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఏమొస్తుంది, 5 ఇంటూ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n అంటే ఏంటి, Snగా కాబట్టి Sn ప్లస్ 6 ఇంటూ Sn-1 సో = 0 కదా. సో = 0. సో ఇది అటు సైడ్ తీసుకెళ్ళిపోండి, అప్పుడు ఏమొస్తుంది 2 ఇంటూ సో n ప్లస్లో n-2 ఉంది కాబట్టి అదేంటి Sn-2. సో ఇప్పుడు ఒక రిలేషన్ వచ్చింది. సో ఈ రిలేషన్ నుంచి ఇప్పుడు మనం ఏదన్నా కనుక్కోవచ్చు.
సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ n-1 n-2 ఆప్షన్స్ కూడా చూడండి 6 5 4 అలా ఉంది కాబట్టి క్లియర్గా మనకి. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అవునా కదా, అన్నిట్లో 6 ఉంది కాబట్టి ఇప్పుడు n ప్లేస్లో మనం 6 రాసేస్తే అయిపోతుంది. n ప్లేస్లో 6 రాస్తే అప్పుడు 5 ఇంటూ n ఉన్న దగ్గర 6 రాస్తే 5 ఇంటూ 6 ప్లస్ 6 ఇంటూ 6 మైనస్ 5 అంతా 5. సో S5 ఈక్వల్ టు 2 ఇంటూ సో 6 మైనస్ 2 ఎంత 4. సో S4 వస్తుంది. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి. 5 ఇంటూ S6 ప్లస్ 6 ఇంటూ X5 ఈక్వల్ టు 2 ఇంటూ S4. సో ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది. సో ఇంకా మీకు ఇంకా ఫాస్ట్గా చేసేయడానికి ఇంకా ఫాస్ట్గా చేసేయచ్చు. సో మనకి రిలేషన్ వచ్చింది చూడండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా రాసేయచ్చు కావాలంటే. సో ఏంటంటే 5, సో దాన్ని ఇక్కడ సో x² బదులు SN రాస్తే, సో ఇక్కడ అప్పుడు దీనికంటే ఇక్కడ ఒకటి లెస్ ఉంది పవర్ కాబట్టి అప్పుడు ఏం రాస్తారంటే సఫిక్స్ 1 లెస్ రాయండి n-1. నెక్స్ట్ ఇక్కడ x⁻0 అంటే ఇక్కడ ఏంటి పవర్ x² అంటే ఇక్కడ x⁻0 అంటే ఏంటి 2 తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తారు -2 ఇంటూ SN-2 అని డైరెక్ట్ రాసుకోవచ్చు. అప్పుడు n ప్లేస్లో 6 రాసిస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు, ఇంత కూడా చేయక్కర్లేదు. సో అలాగా కొంతమంది అంటే ఏం రాస్తారంటే x ఉన్న దగ్గరలా n+2 రాస్తారు. సో అప్పుడు n+2. సో దీనికంటే ఇక్కడ పవర్ 1 లెస్ ఉంది కాబట్టి ప్లస్ 6 ఇంటూ సో సఫిక్స్ కూడా 1 లెస్ రాయండి ఏంటప్పుడు n+1. సో ఈక్వల్ టు ఇది అటు వెళ్ళిపోతే 2. సో ఒక పవర్ ఏంటి 0 అంటే 2 లెస్ ఉంది. కాన్స్టెంట్ టర్మ్ అంటే x⁻0 కదా, సో 2 లెస్ ఉంది అంటే ఇక్కడ n+2 అంటే ఇక్కడ ఏం రాస్తారు n రాస్తారు అంతే. సో ఇప్పుడు దీని నుంచి ఆన్సర్ రావాలంటే సో ఫస్ట్ 1 రాస్తే n ప్లేస్లో మీరు ఏం రాస్తారు 6 రాస్తారు. ఒకవేళ ఇది రాసుకున్నారనుకోండి అప్పుడు n ప్లేస్లో ఏం రాయాలి మీరు n=4 రాస్తే అప్పుడు ఆ రిలేషన్ అంటే S6 S5 రావాలి కదా. సో 6 రావాలంటే అప్పుడు n వాల్యూ ఏం రాస్తారు 4 రాస్తారు. సో మీరు రిలేషన్ ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. ఇలా రాస్తే n ప్లేస్లో 6 రాస్తారు, ఇలా రాస్తే సో n ప్లేస్లో 4 రాస్తే మీకు అది మ్యాచ్ అవుతుంది కాబట్టి 4 రాస్తారు. సో డైరెక్ట్గా రాసేయచ్చు. సో మీ ఇష్టం. సో ఇది ఫస్ట్ వన్ బెటర్, ఇది బెస్ట్, కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది కూడా ఇంతకుముందు సేమ్ క్వశ్చన్. సో మైనస్ చేస్తారు ఇక్కడ α⁴n మైనస్ β⁴n. ఇంతకుముందు SN అని పేరు పెట్టాడు కాబట్టి ఇక్కడ AN పెట్టాడు. సో ఈసారి మైనస్ చేస్తారు అంటే ఫస్ట్ x ప్లేస్లో ఆల్ఫా రాసేస్తారు అంటే మామూలు మెథడ్ చేయాలంటే ఇలా వస్తుంది. తర్వాత α⁴n-2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారు. దీన్ని α⁴n-2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే సో α² హోల్ పవర్ అంటే n-2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే α² ఇంటూ α⁴n-2 అంటే α⁴n మైనస్ 6 ఇంటూ దీన్ని α⁴n-2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే α⁴n-1 మైనస్ 2 ఇంటూ α⁴n-2 ఈక్వల్ టు 0 వస్తుంది. అలాగే ఈసారి బీటా రాస్తారు, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తారు. సబ్ట్రాక్ట్ చేసేసి అప్పుడు మీకు ఏమొస్తుందంటే ఎన్లలో అంటే సే β⁴n మైనస్ 6 ఇంటూ β⁴n-1 మైనస్ 2 ఇంటూ β⁴n-2 ఈక్వల్ 0. ఇప్పుడు α⁴n మైనస్ β⁴n కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. α⁴n మైనస్ β⁴n మైనస్ 6 ఇంటూ α⁴n-1 మైనస్ β⁴n-1. సో ఇది అటు సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి ఈక్వల్ టు 2 ఇంటూ α⁴n-2 మైనస్ సో 2 కామ్ తీస్తే β⁴n-2. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు AN అన్నాడు కదా కాబట్టి ఇది AN మైనస్ 6 ఇంటూ AN-1 ఈక్వల్ టు 2 ఇంటూ AN-2. ఇప్పుడు మీకు A10 కావాలి అంటే n ప్లేస్లో 10 రాస్తారు. n ప్లేస్లో ఏం రాస్తారు 10 అంటే అప్పుడు ఏంటి A10 మైనస్ 6 ఇంటూ సో n ప్లేస్లో 10 రాస్తుంది ఏమొస్తుంది 10 మైనస్ 1 9 ఈక్వల్ టు 2 ఇంటూ ఇదేంటి A8. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఏముంది సో A10 మైనస్ 2 ఇంటూ A8 బై 3 ఇంటూ A9 అని ఉంది. సో ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ తీసుకొచ్చేయండి అప్పుడు ఏమొస్తుంది ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఇది రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు A10 మైనస్ 2 ఇంటూ A8 ఈక్వల్ టు ఏమొస్తుంది 6 ఇంటూ A9 వస్తుంది బై 3 ఇంటూ A9 క్యాన్సిల్ అయిపోయి
6/3 అంటే ఎంత 2. సో ఆన్సర్ ఏంటి 2 వస్తుంది. సో లేదంటే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. సో x² - 6x - 2 అంటే ఇప్పుడు సో A10 అని రాశారు అనుకోండి. సో దీనికంటే పవర్ లెస్ కాబట్టి అప్పుడు ఇది ఏం రాస్తారు A9. సో నెక్స్ట్ దీనికంటే పవర్ ఇక్కడ 1 ఇక్కడ పవర్ 0 ఇంకా 1 లెస్ కాబట్టి అప్పుడు ఏంటి 2A8 అంతే డైరెక్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి A10 - 2 × A8 = 6 × A9. సో అప్పుడు ఇందులో మీకు క్వశ్చన్ ఏంటి ఇది కదా అడిగింది. సో అప్పుడు న్యూమరేటర్ ఏంటి సో 6 × A9/3 × A9. సో A9 క్యాన్సిల్. సో ఇక్కడ ఏది రావాలో అది రాసుకోండి. ఒకవేళ n కావాలనుకోండి n రాసుకుంటారు. అంటే ఏం రాస్తారు అప్పుడు AN. అప్పుడు దీనికి ఇక్కడ ఏంటి ఇక్కడ కంటే ఇక్కడ పవర్ లెస్ కాబట్టి అప్పుడు ఏంటి AN - 1 -2 సో ఇక్కడ ఇంకా పవర్ తక్కువ అంటే అప్పుడు ఏంటి AN - 2. సో ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. సో ఇది కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో అలాగే కొద్దిగా ఇక్కడ చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ 3/1/4 ఇక్కడ 3/1/2. సో పవర్స్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో పవర్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సో అన్నిటికంటే ఇక్కడ పవర్ 1/2 1/4 తక్కువ ఉన్నది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ఆల్ఫా అనేది దీని రూట్ కాబట్టి సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది ఏమొస్తుంది α². సో ఎక్స్ ఉన్న దగ్గర ఆల్ఫా రాస్తారు. సో α². నెక్స్ట్ ఇది ఈ సైడ్ ఉంచేసి ఈ టర్మ్ను మాత్రం రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్తారు. అప్పుడు ఏంటి α² + √3 3/1/2 అంటే √3 కదా. నెక్స్ట్ ఈ టర్మ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే -3/1/4. సో ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా రాశాం. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ అవ్వాలంటే స్క్వేరింగ్ చేయండి ఆన్ బోత్ సైడ్స్. సో A + B ² సో α² ² α4 నెక్స్ట్ 2AB 2√3 α². నెక్స్ట్ B² 3 నెక్స్ట్ ఇక్కడ మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ 3/1/4 సో 3/1/4 అంటే సో 3/1/2. సో అలాగే ఇక్కడ ఆల్ఫాకి స్క్వేర్ α². సో మనకి టార్గెట్ ఏంటంటే పవర్స్ ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ అవ్వాలి. సో సింప్లిఫికేషన్ చేసేయండి. అయినా కూడా స్టిల్ మీకు ఇంకా రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు రూట్స్ ఉన్న టర్మ్ని ఒక సైడ్ ఇంకా ఎలిమినేట్ అవ్వాలంటే రూట్ ఉన్న టర్మ్స్ అని ఒక సైడ్ లేని టర్మ్స్ అని ఒక సైడ్. ఇలా మీరు స్క్వేరింగ్ ఎన్నిసార్లు చేసినా రూట్ ఎలిమినేట్ అవ్వదు. రూట్ ఎలిమినేట్ అవ్వాలి అంటే సో ఫ్రాక్షన్స్ లేని అని లెఫ్ట్ సైడ్ ఉంచేసాం. సో ఈ టర్మ్ని రైట్ సైడ్ 2√3 α² రైట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు ఇది మైనస్ అదంటే ఎంత వస్తుంది -√3 α² వస్తుంది. ఇప్పుడు పవర్ ఫ్రాక్షన్ నేను ఒక సైడ్ లేని అని ఒక సైడ్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకొకసారి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తే అప్పుడు మీకు రూట్ ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు కంప్లీట్గా ఈక్వేషన్ ఇది వచ్చేసింది. సో మన నెక్స్ట్ ఇప్పుడు α⁴ అనేది లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రిమైనింగ్ 2 టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం α⁴. కానీ ఇక్కడ α⁴12 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ α⁴4 పెట్టి మల్టిప్లికేషన్ వేయండి. సో α⁴4 పెట్టి మల్టిప్లికేషన్ వేస్తే సో ఇప్పుడు α⁴12 -9 × α⁴4 -3 × α⁴8 మళ్ళీ అగైన్ α⁴8 ఇక్కడ α⁴8 ఉంది. సో α⁴8 బదులు మళ్ళీ ఏం రాయొచ్చు మళ్ళీ అగైన్ α⁴8 ప్లేస్లో అది రీప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా సింప్లిఫికేషన్ చేసేయండి రైట్ సైడ్. సో ఇక్కడ -9 α⁴4 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది క్యాన్సిల్ అయిపోతుంది. సో రైట్ సైడ్ α⁴12 = 27 వచ్చింది. సో α⁴12 వచ్చింది. సో అలాగే సేమ్ బీటా పవర్ ఆల్ఫా ఎట్లా రూటో బీటా కూడా అలాగే రూట్ కాబట్టి β⁴12 కూడా మీకు ఏమొస్తుంది సిమిలర్లీ అని రాసేయచ్చు 27. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏముంది α⁴96 ఉంది. మనకి α⁴12 వచ్చింది. α⁴12 ఎంత వచ్చింది 27. సో 96 రావాలంటే 96 రావాలంటే సో 12 8 96 కాబట్టి సో మనం ఏం చేస్తాం బోత్ సైడ్స్ పవర్ 8 రైట్ చేస్తాం. సో ఆల్ఫా హోల్ పవర్ 8 చేస్తాం హోల్ పవర్ 8. సో 27 హోల్ పవర్ 8 అప్పుడు ఇది ఏమొస్తుంది α⁴96. సో ఇది 3³ 27 అంటే 3³ హోల్ పవర్ 8. సో 3/24 వస్తుంది 3/24. సో ఇప్పుడు మనకి α⁴96. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఏంటి మనకి α⁴90 ఇందులో రాసేసేద్దాం. సో ఇందులో రాస్తే α⁴96 అంటే ఏంటి 3/24 ఇంటూ α⁴12. α⁴12 అంటే ఎంత 27. సో 27 - 1 27 - 1. సిమిలర్లీ సేమ్ బీటా కూడా అంతే కదా ఆల్ఫా ఎలాగో బీటా కూడా అలాగే. సో ఆల్ఫా రూటే బీటా కూడా రూటే జస్ట్ ఆల్ఫా ప్లేస్లో బీటా రాస్తాం. సో β⁴96 β⁴96 కూడా ఏమొస్తుంది సేమ్ 3/24. నెక్స్ట్ బీటా పవర్ అంటే ఎంత 12 అంటే ఎంత 27
-1. సో ఇప్పుడు ఇది 26 కామన్ వచ్చేస్తుంది. సో 26 ఎందుకులేండి, 3/24 కామన్ తీసేయండి. సో ఇది 26, నెక్స్ట్ ఇక్కడ కూడా 3/24 కామన్ తీస్తే 26. సో అప్పుడు ఏంటి 3/24 ఇంటూ 52 వస్తుంది. సో ఆన్సర్ ఇది. సో ఇంతకుముందు చేసినందుకు కొద్దిగా ట్విస్ట్ ఉంది చూడండి టెక్నిక్. ఇక్కడ మనకి సీక్రెట్ అక్కడ రూట్స్ ఫ్రాక్షన్స్ ఉండవే, 1/4 ఇక్కడ 1/2. సో 1/4 ఉన్నది రైట్ సైడ్ తీసుకు స్క్వేరింగ్ చేస్తే మళ్ళీ అగైన్ రూట్ ఉంటుంది. అప్పుడు రూట్ ఉన్న టర్మ్స్ అని ఒక సైడ్, లేని అని ఒక సైడ్ వేసి అగైన్ స్క్వేరింగ్ చేస్తాం అంతే, ఇంకా అక్కడి నుంచి ప్రాబ్లం ఏం లేదు. సేమ్ ఈ క్వశ్చన్ కూడా అలాగే పవర్ 1/4 1/2 ఉంది. సో లీస్ట్ పవర్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళి స్క్వేరింగ్ చేసేయడమే. అంటే x² ప్లస్ ఇదంతా √5 ఇది లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తారు. ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ ఏమొస్తుంది మీకు, సో x² ప్లస్ 5/1/2 అంటే √5. సో ఈక్వల్ టు 20/1/4 మైనస్ కదా అడిపోతే, సో ఇంటూ ఎక్స్. ఇప్పుడు స్క్వేరింగ్ చేశారనుకోండి బోత్ సైడ్స్, సో ఇటు సైడ్ కూడా స్క్వేరింగ్. అప్పుడు ఏమొస్తుంది -² అంటే ప్లస్ 20/1/4 హోల్ స్క్వేర్. సో అప్పుడు పవర్ ఏంటి మల్టిప్లికేషన్ చేస్తాం కదా, 1/4 ఇంటూ 2 ఎంత, సో 1/2. సో పవర్ 1/2 అవుతుంది ఇంటూ x². అంటే ఎంత √20 ఇంటూ x². సో లెఫ్ట్ సైడ్ కూడా స్క్వేరింగ్ చేసేద్దాం. సో స్క్వేరింగ్ చేస్తే అప్పుడు x⁴ ప్లస్ 2ab టర్మ్. సో 2ab టర్మ్ అంటే 2 ఇంటూ √5 x². నెక్స్ట్ b² టర్మ్ √5² ఎంత 5 ఈక్వల్ టు ఇది. సో √20 అంటే ఎంత, √20 అంటే సో √4 ఇంటూ 5 కదా. సో √4 అంటే ఎంత 2√5. కాబట్టి ఇప్పుడు ఇది రెండు సేమే. సో ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి అప్పుడు x⁴ ఈక్వల్ టు ఏమొచ్చింది మీకు -5 వచ్చింది. ఇంకా సింపుల్ అయిపోయింది, x⁴ ఈక్వల్ టు -5. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, సో ఎక్స్ ఆల్ఫా బీటా రూట్స్ కాబట్టి సో దీన్ని సాటిస్ఫై అవ్వాలి కదా, ఎక్స్ని ఆల్ఫా సాటిస్ఫై అవ్వాలంటే α⁴ ఈక్వల్ టు -5. కానీ మనకు α⁴8 కావాలి కాబట్టి స్క్వేరింగ్ చేశారనుకోండి అప్పుడు α⁴8. సో α⁴8 ఈక్వల్ టు -5² ఎంత 25. సిమిలర్లీ β⁴8 ఈక్వల్ టు ఎంత 25. సో రెండింటిని యాడ్ చేసేయండి ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం కొద్ది డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు ఏంటంటే α⁴n β⁴n కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండేవి చూసుకోండి అక్కడ 1 1 రెండు, కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంది. 2023 2024 కొద్దిగా డిఫరెంట్ ఉంది. సో నో ప్రాబ్లం. సార్ ఇది SN అన్నాడు. సో ఇక్కడ SN అంటే ఇక్కడ క్వశ్చన్స్ చూడండి 12 ఉంటే 11 10 ఉంది అవునా, అంటే ఇక్కడ 12 ఉంటే ఇక్కడ 11 అంటే 1 లెస్, దానికంటే 1 లెస్ ఎంత 10. అంటే ఇప్పుడు SN అలాగే ఇప్పుడు మరి దీని 12 ఉంటే 11 ఉంది కాబట్టి అలాగే సేమ్ ఇంకోటి రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే కోఎఫిషియెంట్స్ అన్నిటికీ 1 ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ 2 ఇంటూ SN టైప్లో ఉంటే రైట్ సైడ్ సో దానికంటే 1 లెస్ కాబట్టి ఏంటి SN-1. ఇది ఇంకా దానికంటే ఒక లెస్ SN- ఈ టైప్లో ఉంది చూసుకోండి. ఈ టైప్లో ప్రతి ఆప్షన్ కూడా రైట్ సైడ్ ఈ టైప్లో ఉంది, లెఫ్ట్ సైడ్ మారింది, లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ ఉంది, రైట్ సైడ్ మాత్రం ఆ టైప్లో ఉంది. సో అంటే దీనికంటే 1 లెస్, దీనికంటే 1 లెస్, ఇక్కడ కూడా అంతే. సో రైట్ సైడ్ ఎలా ఉందంటే ఈ టైప్లో ఉంది ఏది చూసినా కూడా. కాబట్టి ఇప్పుడు మనకి SN తెలుసు కాబట్టి SN-1 SN-2 అనుకుంటాం. సో n ప్లేస్లో n-1 రాసేయండి, జస్ట్ n ఉన్న దగ్గర n-1 రాస్తే ఇది వచ్చేస్తుంది. అలాగే n ఉన్న దగ్గర n-2 రాసేయండి ఇందులో, అప్పుడు ఈ స్టెప్ వచ్చేస్తుంది. ఇప్పుడు కామన్ ఏమైనా వస్తే కామన్ తీసేయండి. ఇందులో 2023 ఇందులో 2023 ఇక్కడ α⁴ ఇక్కడ కూడా α⁴. కాబట్టి 2000 ఈ రెండిట్లో ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్లో, సో ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్లో 2023 కామన్. నెక్స్ట్ ఇక్కడ α⁴n-1 ఇక్కడ α⁴n-2 కాబట్టి α⁴n-2 కామన్ వస్తుంది. సో α⁴n-2 కామన్ తీసేస్తే ఇంక మిగిలింది ఇక్కడ సో n-2 కామన్ తీస్తే ఇంకొక స్టిల్ ఒక ఆల్ఫా ఉంటుంది. ఇక్కడేమో కంప్లీట్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఏముండదు 1 మాత్రమే ఉంటుంది. అలాగే సిమిలర్లీ సో ఈ సెకండ్ ఫోర్త్ వన్లో కూడా అంతే. సో 2024 కామన్. సో β⁴n-1 β⁴n-2 ఇది. సో β⁴n-2 కామన్ తీసేస్తే ఇక్కడ బీటా మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఆల్ఫా రాస్తే ఆల్ఫా దీని రూట్ కదా, అంటే α² మైనస్ ఆల్ఫా -1 ఈక్వల్ టు 0 కదా. కాబట్టి α² ఈక్వల్ టు ఏంటి α+1. కాబట్టి ఇప్పుడు α+1 బదులు మనం ఏం రాయొచ్చు, α+1 బదులు α² అని రాయొచ్చా లేదా.
కాబట్టి ఆల్ఫా ప్లస్ 1 బదులు ఆల్ఫా స్క్వేర్ రాస్తాం. సిమిలర్లీ బీటా ప్లస్ 1 బదులు ఆల్ఫా బదులు ఆల్ఫా ఎలాగో రూటు, బీటా కూడా అలాగే రూట్ కాబట్టి బీటా స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి ఆల్ఫా స్క్వేర్ ఏంటి ఇది, సో ఆల్ఫా పవర్ ఎన్, నెక్స్ట్ బీటా స్క్వేర్ ఏంటిది బీటా పవర్ ఎన్. సో ఈక్వల్ టు ఏమొచ్చింది, ఈ క్వశ్చనే వచ్చింది చూసుకోండి, ఇదే వచ్చింది కదా. సో క్వశ్చనే వచ్చింది, మరి ఇదేంటి ఎస్ఎన్ఏ కదా, కాబట్టి ఆన్సర్ ఏంటి ఎస్ఎన్. కాబట్టి ఏంటి ఆన్సర్ ఏంటి, ఫస్ట్ వన్ కాదు, ఇక్కడ 2 into SN ఉంది, ఇది సెకండ్ వన్ ఆన్సర్. సో కొద్దిగా ట్విస్ట్ ఉన్నాయి, మనం ఇంతకుముందు ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే కొద్ది ట్విస్ట్ ఉన్నాయి. సో బాగా ప్రాక్టీస్ చేయండి, వాటి మీకు గ్రిప్ వస్తే 100%. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇప్పటికి 4-5 క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్లో కొద్దిగా ట్విస్ట్ అవుతుంది. సో పట్టుకున్నారనుకోండి, సో ఇందులో మీరు 100% స్కోర్ చేయాల్సిందే. సో మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీ స్లాట్లో వచ్చిందంటే 100% మీరు చేయాలి. చాలామంది చేయలేని క్వశ్చన్, అంటే ఈజీగా కదా ఎందుకు చేయరంటే ఇంత ఫోకస్డ్ కాలేజీలో చెప్పే స్కోప్ ఉండదు, ఏదో ఒక క్వశ్చన్ చెప్తారు కానీ సో అది మీకు చాలామందికి ఎక్కదు. సో ఆల్రెడీ మీకు సో కాలేజీలో వినున్నా కూడా మీకు క్లారిటీ వచ్చి ఉండదు, ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇంకొక వీడియో వస్తే ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది.